హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జేదే అకాడమీ. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జేఎల్ఎం స్టూడెంట్స్ కోసం మనం సిలబస్ ప్రకారం యూనిట్స్ కవర్ చేస్తున్నామండి. ఆ యూనిట్స్లో వచ్చేసరికి మనం ఈరోజు డీసీ మోటార్స్ మీద క్లాస్ చెప్తున్నామండి. ఆల్రెడీ ఈ డీసీ మోటార్స్ మీద మనం కొన్ని క్లాసెస్ చెప్పున్నాం. దానికి ముందు ఉన్న యూనిట్స్ కూడా ఇవన్నీ కలిపి మనకి మన జేదే అకాడమీ యాప్లో జేఎల్ఎం కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయండి. మీకు కనుక కోర్స్ కావాలంటే మన జేదే అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, జేఎల్ఎం కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. లాస్ట్ క్లాస్లో మనం పవర్ డ్రైవ్స్ వాటి గురించి డీటెయిల్గా చెప్పుకుంటున్నామండి. దానికన్నా ముందు మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళు డీసీ జనరేటర్లో ఏ విధంగా అయితే మనం ప్రాక్టికల్గా చూపించామో అదేవిధంగా డీసీ మోటార్ కూడా ప్రాక్టికల్గా చూపించమని చెప్పి మమ్మల్ని స్టూడెంట్స్ అడగటం జరిగిందండి. మీకోసం స్పెషల్గా డీసీ మోటార్ని ప్రాక్టికల్గా ఎలా చూపించాలో యానిమేషన్ రూపంలో మీకు చూస్తున్నామండి. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. డీసీ మోటార్ని మనం యానిమేషన్ రూపంలో మీకోసం స్పెషల్గా చూపించడం జరుగుతుందండి. జాగ్రత్తగా చూడండి. ఇదే మీకు చూడండి, ఈ రెడ్ కలర్ ఉన్నది నార్త్ పోల్ కింద అనుకోండి, బ్లూ కలర్ ఉన్నది సౌత్ పోల్ కింద అనుకోండి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఒక లూప్ అనేది మీకు ఎలా ఉంటుందంటే నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో ఒక లూప్ అనేది పెట్టామండి. ఆ లూప్ని దీంట్లో కూడా ఇప్పుడు మనకి ఫీల్డ్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుందండి? ఫీల్డ్ అనేది ఎప్పుడు నార్త్ పోల్ టు సౌత్ పోల్ వెళ్తుంది. ఫీల్డ్ అనేది ఎప్పుడు మనకి నార్త్ పోల్ టు సౌత్ పోల్ వెళ్తుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫీల్డ్ ఎలా వెళ్తుందో, ఫీల్డ్ అనేది ఎప్పుడు ఈ యారో మార్క్స్ చూశారు కదండి, ఫీల్డ్ అనేది ఎప్పుడు నార్త్ పోల్ టు సౌత్ పోల్ అనేది మీకు ఫీల్డ్ అనేది వెళ్తుంది. ఈ ఫీల్డ్ వెళ్ళే దారిలో మీరు కనుక కరెంట్ క్యారీ చేస్తున్న కండక్టర్ని ఉంచినట్లయితే జాగ్రత్త చూడండి. పాజిటివ్ సప్లై బ్రష్కి ఇచ్చారండి. ఈ కదలకున్న దాన్ని మీరు బ్రష్ అంటారు. లోపల రొటేట్ అయ్యేదాన్ని జాగ్రత్త చూడండి, లోపల రొటేట్ అయ్యేదాన్ని ఇక్కడ రొటేట్ అవుతుంది చూడండి. ఈ రొటేట్ అయ్యేదాన్ని కామ్యుటేటర్ అంటారు. ఆ రొటేట్ అయ్యేదానికి మన ఆర్మేచర్ని కనెక్ట్ చేస్తాం. ఆర్మేచర్ అంటే ఇది ఒక సింగిల్ లూప్ అండి. ఇలాంటి కొన్ని వందల లూపులు అనేవి మనం కనెక్ట్ చేసి ఆర్మేచర్ మీద స్లాట్స్లో కనుక కండక్టర్లు ఉంచినట్టయితే ఆ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఆర్మేచర్ అంటాం. ఆర్మేచర్ని తీసుకొచ్చి మనం కామ్యుటేటర్ కనెక్ట్ చేస్తాం. కామ్యుటేటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందండి. ఈ మధ్యలో ఈ ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయా, ఆ ఎయిర్ గ్యాప్ ప్లేస్లో మనం మామూలుగా అయితే మైకా ఇన్సులేషన్ ఇన్సర్ట్ చేస్తాం. ఈ కామ్యుటేటర్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు బ్రష్కి తగులుతూ ఉంటుందండి. మీరు సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్రష్ ద్వారా ఇక్కడ నుంచి చూడండి, కామ్యుటేటర్కి టచ్ అవుతుంది చూడండి. ఈ టచ్ అయ్యే దాన్ని బ్రష్ అంటారండి. ఆ టచ్ అవుతున్న దాన్ని కామ్యుటేటర్ అంటారు. ఈ బ్రష్ ద్వారా కామ్యుటేటర్కి సప్లై అవుతుంది. ఆ సప్లై నుంచి ఈ లూప్కి అనేది కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే చూడండి. ఆ లూప్లో కరెంట్ పాస్ అయ్యి ఆ కరెంట్ పాస్ అవుతున్న లూప్ని మనం ఫీల్డ్లో ఉంచినప్పుడు దానిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ రూల్ ద్వారా అండి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా కరెంట్ క్యారీ చేస్తున్న కండక్టర్ని ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ కండక్టర్ మీద ఏ ఫోర్స్ ఏ డైరెక్షన్లో, ఆ కండక్టర్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సు ఏ డైరెక్షన్లో ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. జాగ్రత్త చూడండి, ఏ డైరెక్షన్లో ఉంటుందో జాగ్రత్త చూడండి. నార్త్ పోల్ టు సౌత్ పోల్ మీకు ఫీల్డ్ అనేది ఉంటుంది. దానిలో మీకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. పాజిటివ్ టెర్మినల్ ఇచ్చినప్పుడు నార్త్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్లో ఎప్పుడు కరెంట్ అనేది ఇంటూ ది ప్లేన్ ఉంటుంది. చూడండి, కరెంట్ డైరెక్షన్ మారిపోతుంది చూడండి. అంటే నార్త్ పోల్ కింద ఉండే కండక్టర్లో ఎప్పుడు కరెంట్ అనేది ఇంటూ ది ప్లేన్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం చూడండి, మీకు నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఫీల్డ్ అనేది ఉంది. నార్త్ పోల్ దగ్గర కరెంట్ అనేది ఎప్పుడు ఇంటూ ది ప్లేన్ ఉంటుంది. అప్పుడు మీకు థంబ్ అనేది కండక్టర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ యొక్క డైరెక్షన్ని సూచిస్తుంది. అప్పుడు నార్త్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్ యొక్క ఫోర్స్ ఎటువైపు ఉంటుందండి? కిందకు ఉంటుంది. చూడండి, కిందకు చూస్తుంది. నార్త్ పోల్ దగ్గర రాగానే ఫోర్స్ అనేది కిందకు చూస్తుంది. అదేవిధంగా సౌత్ పోల్ దగ్గర చూడండి, సౌత్ పోల్ దగ్గర వచ్చరికి మీకు ఫీల్డ్ అనేది నార్త్ టు సౌత్ ఉంది. చూపుడు వేలు చూస్తుందండి, ఫీల్డ్ డైరెక్షన్ చూపుడు వేలు పెట్టారు. కరెంట్ అనేది ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ ది ప్లేన్ చూడండి. అవుట్ అంటే మీ వైపు ఉంటుందండి. జాగ్రత్త చూడండి. కరెంట్ అనేది ఎప్పుడు జాగ్రత్త గమనించండి, బయటకు ఉంటుంది చూడండి. నార్త్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్లో కరెంట్ అనేది ఎప్పుడు లోపల వైపు ఉంటుందండి. సౌత్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్లో కరెంట్ అనేది ఎప్పుడు బయట వైపు ఉంటుంది. ఎలా? మీరు
కనెక్ట్ చేసిన సప్లై ప్రకారం నార్త్ పోల్ దగ్గర ఉన్న సౌత్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఎప్పుడు బయటకు ఉంటుంది. ఇప్పుడు ఫీల్డ్ అనేది నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఉంటుంది. ఫీల్డ్ డైరెక్షన్ అనేది మనకి చూపుడు వెళ్ళి చూస్తుంది. చూపుడు వెళ్ళి నార్త్ పోల్ టు సౌత్ పోల్ చూపించారు. సౌత్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్లో కరెంట్ అనేది మీకు అప్పుడు బయటకు ఉంటుందండి. ఎప్పుడు బయటకు ఉంటుంది. నార్త్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్ కరెంట్ ఎప్పుడు లోపలికి వెళ్తుంది. సౌత్ పోల్ దగ్గర కండక్టర్ కరెంట్ ఎప్పుడు బయటకు వస్తుందంటే మధ్యవేలు అనేది మీ వైపు బయటకు చూపించాలండి. అలా ఉన్నప్పుడు ఫోర్స్ అనేది ఎటువైపు ఉంది? ఫోర్స్ దేనివల్ల చేస్తుందంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఎడం చేయి నియమం అనేది మీకు ఫోర్స్ యొక్క డైరెక్షన్ చూస్తుంది. ఫోర్స్ ఇప్పుడు ఎట్టుందండి? నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్న కండక్టర్లో పాస్ అవుతున్న కరెంట్ మీద ఫోర్స్ ఎటువైపు ఉందండి? పైకి ఉంది. అదేవిధంగా నార్త్ పోల్ దగ్గర చూడండి, నార్త్ పోల్ దగ్గర వచ్చేసరికి ఫీల్డ్ నార్త్ టు సౌత్ ఉంది. ఫీల్డ్ చూపు వేలు చూస్తుంది. కరెంట్ లోపల వైపు ఉంది. లోపల వైపు చూపించారు. అప్పుడు మీకు తంబ్ అనేది ఏం చూస్తుంది? ఆ కండక్టర్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ యొక్క డైరెక్షన్ చూస్తుంది. ఫోర్స్ డైరెక్షన్ ఎటుందండి? కిందకు ఉంది. ఇటువైపు కిందకు ఉంది, ఇటువైపు పైకి ఉంది. కాబట్టి మీకు ఆర్మేచర్ ఎలా రొటేట్ అవుతుందంటే మీకు ఆర్మేచర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఒకసారి చూడండి, చూసారు కదండి, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, యాంటీ క్లాక్ అంటే గడియారానికి ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. ఒకవేళ మీరు డైరెక్షన్ని మార్చాలంటే ఐదర్ ఫీల్డ్ డైరెక్షన్ని మార్చండి లేదా కరెంట్ సప్లైని మార్చండి. రెండు మారిస్తే మీకు మళ్ళీ రొటేట్ అవుతున్న డైరెక్షన్ మారదండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మారిస్తేనే ఐదర్ ఫీల్డ్ డైరెక్షన్ మార్చండి లేదంటే సప్లైని మార్చండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మారిస్తేనే మీకు అప్పుడు ఆర్మేచర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్ని మార్చచ్చు. రెండు మారిస్తే మీకు ఆర్మేచర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్ని మార్చలేరు. అదే డైరెక్షన్ మళ్ళీ రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫీల్డ్ని మార్చారనుకోండి, ఫీల్డ్ లెఫ్ట్ నార్త్ టు సౌత్ ఉంది. మీరు కనుక నార్త్ పోల్ అటు పెట్టి సౌత్ పోల్ ఇటు పెడితే ఫీల్డ్ డైరెక్షన్ ఎటు అవుతుంది? ఇటు నుంచి ఇటు ఉంటుంది, ఇటువైపు నుంచి ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది. సప్లై అనేది కూడా మార్చారు. సప్లై అనేది పాజిటివ్ ఇటు పెట్టారనుకోండి, పాజిటివ్ ఇటువైపు ఉంటే అంటే మీరు ఫీల్డ్ మార్చారు, సప్లై మార్చారు. అప్పుడు కూడా మీకు ఆర్మేచర్ అనేది యాంటీ క్లాక్ లైన్ తిరుగుతుంది. ఎలాగో చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీరు ఫీల్డ్ని మార్చారు, ఇటువైపు నార్త్ పెట్టారు, ఇటువైపు సౌత్ పెట్టారు. అప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇది నార్త్ సౌత్ అనుకోండి. ఇప్పుడు ఫీల్డ్ ఎట్టుంది? నార్త్ సౌత్ మీకు చూపుడు వేలు చూస్తుంది. కరెంట్ ఇటువైపు పాజిటివ్ పెట్టారండి. జాగ్రత్త చూడండి, కరెంట్ మీరు ఇటువైపు పాజిటివ్ అనుకున్నారు, ఇటువైపు ఏమో నెగిటివ్ చేశారు. ఇది నార్త్ పోల్ అయింది, ఇది సౌత్ పోల్ అయింది. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్ అవటం వల్ల మీకు కరెంట్ ఇలా వెళ్ళి ఇటువైపు ఏమో లోపలికి వెళ్తుంది, ఇటువైపు లోపలికి వెళ్తుంది. ఇది నార్త్ పోల్ ఉంది. జాగ్రత్త చూడండి, ఇన్వర్డ్ లోపల వైపు ఉంది. ఫీల్డ్ అనేది నార్త్ టు సౌత్ ఉంది, లోపల వైపు ఉంది. నార్త్ టు సౌత్ ఫీల్డ్ ఉంది, కరెంట్ అనేది లోపలికి వెళ్తుంది. అప్పుడు కూడా తంబు ఎట్టుంది? అప్పుడు కూడా తంబు పైకే ఉంది. అంటే ఏంటి? మీరు ఫీల్డ్ సప్లై రెండిటి యొక్క డైరెక్షన్ మారిస్తే ఆర్మేచర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్ మారదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి మారిస్తే మాత్రమే ఆర్మేచర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్ మారుతుంది. సపోజ్ మీరు సప్లై మార్చలేదు, ఫీల్డ్ని ఒక్కటే మార్చారనుకోండి, అప్పుడు మీకు ఆర్మేచర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది కాస్త ఆగిపోయి క్లాక్ వైజ్ తిరగటం స్టార్ట్ చేస్తుంది. ఓకే అండి, ఇది మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం యానిమేషన్ వీడియో ద్వారా మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామండి. జాగ్రత్త చూడండి, లాస్ట్ క్లాస్లో మనం కాన్స్టెంట్ పవర్ డ్రైవ్ గురించి చెప్పుకుంటున్నాం. కాన్స్టెంట్ పవర్ డ్రైవ్ అప్లికేషన్ కోసం మనం సిరీస్ మోటార్ని వాడుతున్నాం. సిరీస్ మోటార్ని ఎందుకు వాడుతున్నాము అనే దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకుందామండి. సిరీస్ మోటార్లు ఏమవుతుందంటే ఫ్లక్స్, ఆర్మేచర్ కరెంటు రెండు సేమ్ అవుతాయి కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ స్క్వేర్కి ఈక్వల్గా అవుతుంది. ఇంకోసారి చూడండి, మీకు క్లాస్కి వెళ్తున్నామండి. లాస్ట్ క్లాస్లో మీకు చూడండి కాన్స్టెంట్ పవర్ డ్రైవ్ గురించి చెప్తున్నాం. కాన్స్టెంట్ పవర్ డ్రైవ్ అప్లికేషన్ కోసం మనం DC సిరీస్ మోటార్ని వాడతాం. DC సిరీస్ మోటార్ని ఎందుకు వాడామనేది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పానండి. జాగ్రత్త చూడండి, ఒకసారి మీకు ఈ ఈక్వేషన్స్ అన్ని రాసుకోమని చెప్పాను, ఒకసారి వీటిని రివైజ్ చేద్దాం. జాగ్రత్త చూడండి, టార్క్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ గాను ఫ్లక్స్కి వాటి యొక్క ప్రోడక్ట్కి టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇప్పుడు సిరీస్ మోటార్లో ఫ్లక్స్ అనేది ఇంకా
ఆర్మేచర్ కరెంటు రెండింటి యొక్క రెండు సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ కరెంట్. ఫీల్డ్ కరెంట్ ఎంతైతే ఉంటుందో ఫ్లక్స్ కూడా అంతే ఉంటుంది. ఆ ఫ్లక్స్ అనేది ఈ ఫీల్డ్ కరెంట్ అనేది ఆర్మేచర్ కరెంట్కి సమానం అవటం వల్ల ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ అని రాసుకోవచ్చు. ఫ్లక్స్ ఆర్మేచర్ కరెంట్కి అనులోమానుపాతంలో అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ స్క్వేర్ కింద రాసుకున్నాం. ఈ ఈక్వేషన్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, పవర్ కాన్స్టెంట్గా ఉండాలంటే టార్క్ అను స్పీడ్ రెండు ఎలా ఉండాలంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండాలి, అంటే విలోమానుపాతంలో ఉండాలి. అంటే టార్క్ పెరిగితే స్పీడ్ తగ్గుతుందండి, టార్క్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. ఈ విధంగా మనం గ్రాఫ్ గీస్తే మనకి ఎలా వస్తుందంటే జాగ్రత్త చూడండి ఇలా వస్తుంది. టార్క్ పెరుగుతుంటే స్పీడ్ తగ్గుతుంది, టార్క్ పెరిగితే స్పీడ్ చూడండి. స్పీడ్ ఇప్పుడు ఇక్కడ 1000 RPM అనుకోండి, ఇది 900 RPM, ఇదేమో 600 RPM, 800 అనుకోండి, 800 RPM, 700 RPM, 600 RPM. స్పీడ్ టార్క్ వచ్చి ఇక్కడ 0 Nm, 10 Nm, 20 Nm, 40 Nm, 40 Nm, 60 Nm, 80 Nm. ఇప్పుడు చూడండి, టార్క్ పెరిగే కొద్దీ మీకు స్పీడ్ తగ్గుతుంది. టార్క్ పెరిగే కొద్దీ ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర టార్క్ ఎంత ఉంది, 80 Nm ఉంది. స్పీడ్ వచ్చేసి ఎంత ఉంది, స్పీడ్ వచ్చేసి మీకు 600 RPM ఉంది, 600 RPM. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, 900 RPM దగ్గర ఉంది, 10 Nm టార్క్ ఉంది. 10 Nm దగ్గర టార్క్ అనేది ఎంత ఉందండి, 10 Nm దగ్గర టార్క్ 900 RPM ఉంది, 900 RPM. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే టార్క్ పెరిగే కొద్దీ స్పీడ్ తగ్గుతుంది, టార్క్ తగ్గే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మోటార్ ఏదంటే మనకి డీసీ సిరీస్ మోటార్ వాడటం వల్ల మనకి పవర్ కాన్స్టెంట్గా ఉంచి మనం టార్క్ని స్పీడ్ని వేరీ చేయొచ్చు. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి డీసీ సిరీస్ మోటార్ వాడి చేయొచ్చండి. వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. జాగ్రత్త చూడండి. ఫస్ట్ మనకి లిఫ్ట్లో వాడతారండి. లిఫ్ట్లో ఎట్లా వాడతారు జాగ్రత్త చూడండి. ఇప్పుడు లిఫ్ట్ ఉందండి, ఐదుగురు పట్టే లిఫ్ట్ ఉంది. కేవలం ఒకళ్ళు మాత్రమే ఎక్కారనుకో మనకి అప్పుడు టార్క్ తక్కువ ఉందందాం. మనం కాన్స్టెంట్ స్పీడ్ టార్క్స్ కూడా ఉంటాయండి. కానీ ఇక్కడ మనం లిఫ్ట్లో ఎలాంటి లిఫ్ట్ వాడతామంటే ఇక్కడ టార్క్ తక్కువ ఉంటే తొందరగా అంటే ఎక్కువ స్పీడ్తో ప్రయాణించే మోటార్ని వాడుతున్నాం, సిరీస్ మోటార్ని వాడుతున్నాం. కాబట్టి మీరు కనుక సపోజ్ లోడ్ తక్కువ వేసారనుకోండి, టార్క్ తక్కువ ఉంటుంది. టార్క్ తక్కువ ఉంటే మీకు స్పీడ్ పెరుగుతుంది. ఓకే, దీన్నే మనం ఎక్కడ వాడతామంటే ఈ మధ్య కాలంలో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఇలాంటి మోటార్స్ని వాడుతున్నామండి. ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, మీరు సపోజ్ ఎలక్ట్రిక్ బైక్ మీద ఇద్దరు కూర్చునే వెసులుబాటు ఇస్తే ఒకళ్ళు మాత్రమే కూర్చుంటే మీకు అప్పుడు టార్క్ తక్కువ ఉందని అర్థం అండి. టార్క్ తక్కువ ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే బండి ఎక్కువ స్పీడ్తో ప్రయాణించగలదు. ఒకవేళ అదే స్కూటీ మీద ఇద్దరు కానీ ముగ్గురు కానీ కూర్చున్నప్పుడైతే ఏమవుతుందంటే మీకు టార్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. టార్క్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బండి కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది. ఓకే అండి, ఇది మీరు లిఫ్ట్ పర్పస్ కోసం వాడతారండి. హోయిస్ట్ అంటే జాగ్రత్తగా వినండి. హోయిస్ట్ అంటే పెద్ద బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెద్ద బిల్డింగ్ బ్లాక్స్ మెటీరియల్స్ అనేవి మనం అటువైపు ఇటు మూవ్ చేయడానికి మనం వాడే మిషన్ని హోయిస్ట్ అంటాం. అదేవిధంగా క్రెయిన్స్ అంటే మీకు తెలిసే ఉంటాయి కదండి, కింద నుంచి పైకి, పై నుంచి అటువైపు ఇటువైపు మార్చడానికి క్రెయిన్స్ అని వాడతాం. బరువులు ఎత్తి ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడానికి క్రెయిన్స్ అని వాడతామండి. ట్రాక్షన్ అంటే ఏంటంటే మీరు గమనించి ఉంటే అప్పట్లో మనకి ట్రంప్లు అనేవి ఉంటాయండి, ట్రాంప్ వేస్ అని ఉంటాయి. అవి ఎలా అంటే మనకి రోడ్డు మీద తిరిగే బస్సులు అనేయండి, కాకపోతే ట్రాక్ వేసి దానిపైన 1 or 2 బోగి ఉన్న ట్రైన్స్ని అని రన్ చేస్తూ ఉంటారు. అవి లోకల్గా తిరగడానికని అలాంటి వాటిని ట్రాక్షన్ పర్పస్ కోసం కూడా వాడతాం. ఎలా అవుతుందంటే సిరీస్ మోటారు హై లోడ్ దగ్గర కూడా మనకి మెల్లగా స్టార్ట్ అవుతుంది. అంటే ట్రైన్లో ఒకవేళ మనం డీసీ సిరీస్ మోటార్ వాడితే హెవీ లోడ్ ఉన్నప్పుడు మీకు లో స్పీడ్తో స్టార్ట్ అవుతుంది. ట్రైన్లో జనాలు తగ్గే కొద్దీ మీరు ట్రైన్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ట్రాక్షన్ పర్పస్ కూడా వాడతారండి. క్రెయిన్స్లో వాడతారు, హోయిస్ట్లో వాడతారు, లిఫ్ట్లో వాడతారు. ఇవి
డీసీ సిరీస్ మోటార్ యొక్క అప్లికేషన్స్ అండి. డీసీ సిరీస్ మోటార్ యొక్క అప్లికేషన్స్ మీరు ఒకసారి మీకు బొమ్మలతో సహా చూపిస్తానండి. ఒకసారి చూడండి బొమ్మలతో. చూడండి దీన్ని క్రెయిన్ అంటారండి. మీరు గమనించి ఉంటారండి, వీటికి సిమెంట్ బ్యాగులు ఇట్లా క్యారీ చేస్తారండి. క్యారీ చేసి వాటిని మీకు పైన ఒక చోట నుంచి ఇంకో చోటికి, స్లాబ్ పైన ఉన్నారు, ఒక చోట నుంచి ఇంకో చోటికి సిమెంట్ బ్యాగులను అట్లా తరలించారంటే ఇలా క్రెయిన్ పర్పస్లో వాడి తరలిస్తారండి. అలా వాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మోటార్ ఉంది, గమనిస్తున్నారండి. ఈ మోటార్ ఉందా, దీన్ని డీసీ సిరీస్ మోటార్ కింద వాడతారు. డీసీ సిరీస్ మోటార్ని వాడతారు. కోర్స్ మన దగ్గర సప్లై అనేది ఏసీ ఉన్నా సరే, సప్లై ఏసీ లేని చోట మనకి బ్యాటరీలు, ఇన్వర్టర్లు అట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఇట్లా డీసీ సిరీస్ మోటార్ కింద వాడతారు. మీరు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదండి, సోలార్ ప్యానల్స్ని వాడి కూడా మనకి అవుట్పుట్ డైరెక్ట్గా డీసీ వస్తుంది. అలా సోలార్ ప్యానల్స్ వాడి కూడా మన డీసీ సిరీస్ మోటార్ని వాడి ఇలాంటి క్రేన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటి క్రేన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. హోయిస్ట్ చూడండి. హోయిస్ట్ అంటే మీరు పెద్ద మిషన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలిస్తున్నప్పుడు, ఏదైనా వెల్డింగ్ షాప్లో కానీ, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ, కార్ అనే కాదండి ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో హెవీ లోడ్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలించాలంటే ఇలా దాన్ని హోయిస్ట్ అంటారండి. ఇలా పైన సీలింగ్కి ఒక ఐరన్ రాడ్కి ఆ మోటార్స్ని తగిలించుంటారు. వాటికి ఇక్కడ ఐరన్ వైర్స్ ఉంటాయండి. ఐరన్ వైర్స్కి ఇట్లా కింద హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్కి మీకు కావాల్సిన వాటిని ఇట్లా తగిలిస్తారండి. వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీరు మూవ్ చేసుకోవచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయొచ్చు. ఇలాంటి వాటిని హోయిస్ట్ అంటారు. దీన్నేమో క్రెయిన్ అంటారు. ఈ పర్పస్ కోసం వాడే మోటార్లు ఏంటంటే డీసీ సిరీస్ మోటార్. ఏ మోటార్ అండి? డీసీ సిరీస్ మోటార్ని ఇలాంటి పర్పస్ కోసం వాడతారు. ఓకే అండి. తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం అడ్జస్టబుల్ స్పీడ్ అంటే స్పీడ్ అనేది వేరీ చేస్తా మనం కాన్స్టెంట్ టార్క్ వేరియబుల్ పవర్ని లేదా కాన్స్టెంట్ పవర్ వేరియబుల్ టార్క్ని ఎలా ఉపయోగించవచ్చు అనేది చూద్దాం. జాగ్రత్త చూడండి. ఈ మ్యాక్సిమం వాల్యూస్ని ఏమంటారంటే దీన్ని టార్క్, టీ మ్యాక్సిమం అంటారు. ఇదేమో మ్యాక్సిమం టార్క్ లేదంటే రేటెడ్ టార్క్ అంటారండి. దీన్నే టీ రేటెడ్ టార్క్. ఈ మ్యాక్సిమం పవర్ని ఏమంటారంటే దీన్ని పీ రేటెడ్ అంటారు. అంటే రేటెడ్ పవర్ అవుట్పుట్ అంటారు. అంటే ఈ రేటెడ్ వాల్యూస్ని దాటకుండా, ఈ రేటెడ్ వాల్యూస్ని మించకుండా మనం మోటార్ని ఆపరేట్ చేయాలి. ఇలా ఆపరేట్ చేసే మోటార్కి మనకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉండాలి. ఇలా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని మన దగ్గర ఉన్న మోటార్లు ఏ మోటార్ ఉపయోగపడుతుందంటే కాంపౌండ్ మోటార్స్ ఉపయోగపడతాయి. లేదా సపరేట్లీ ఎక్సైటెడ్ కానీ, సపరేట్లీ అంటే మీకు తెలుసు కదండి, ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్తో సంబంధం లేకుండా ఫీల్డ్ వైండింగ్ని సపరేట్గా బయట నుంచి సప్లై ఇచ్చి ఫీల్డ్లో పాస్ అవుతున్న కరెంట్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే దాన్ని సపరేట్లీ ఎక్సైటెడ్ డీసీ మోటార్ అంటారు. ఈ సపరేట్లీ ఎక్సైటెడ్ డీసీ మోటార్ కానీ లేదా కాంపౌండ్ మోటార్ వాడి కానీ మనం కంట్రోల్ చేయొచ్చు. హై స్పీడ్కి కానీ లో స్పీడ్ కానీ కంట్రోల్ చేయొచ్చండి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి రేటెడ్ స్పీడ్ కన్నా తక్కువ చూడండి, రేటెడ్ స్పీడ్ కన్నా హై స్పీడ్లో మనం ఈ టార్క్ చూస్తే స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఆల్రెడీ ఇందాక షంట్ మోటార్ చూసాం కదండి. అంటే సపరేట్లీ కానీ కాంపౌండ్ మోటార్ కానీ మనం షంట్ లాగా పనిచేసేట్టుగా తయారు చేస్తే ఎలా తయారు చేస్తామని జాగ్రత్త. సపరేట్లీ దాన్ని ఏం చేస్తాం, షంట్గా పనిచేయాలంటే సపరేట్లీ దాంట్లో ఆ ఫీల్డ్ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ని మనం కాన్స్టెంట్గా ఉంచితే అప్పుడు సపరేట్లీ ఎక్సైటెడ్ మోటార్ కూడా షంట్ కింద పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుందండి? షంట్ కింద పనిచేస్తుంది. కాంపౌండ్లో మనం సపరేట్లీగా ఎట్లా పనిచేస్తామంటే మీరు ఆల్రెడీ సప్లై ఇచ్చినప్పుడు ఆ సిరీస్ ఉంటుంది కదండి, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది కదా, సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి అక్రాస్గా ఒక డైవర్టర్ రెసిస్టర్ని అప్లై చేస్తారు. అంటే జాగ్రత్త చూడండి, సపోజ్ లాంగ్ షంట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జాగ్రత్త చూడండి. ఇది ఫీల్డ్ వైండింగ్ అండి, ఇదేమో లాంగ్ షంట్ చెప్తున్నాను మీకు. లాంగ్ షంట్లో చెప్తున్నాను. ఇదేమో సిరీస్ ఫీల్డ్ వైండింగ్, ఇదేమో షంట్ ఫీల్డ్ వైండింగ్. దీనికి మీరు సప్లై అనేది ప్యారలల్గా ఉంచుతారు. సప్లై అనేది కాన్స్టెంట్గా ఉంచినంత వరకు మీకు ఈ ఫీల్డ్లో పాస్ అవుతున్న కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ మొత్తం ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంచాలంటే ఈ ఆర్మేచర్ కరెంట్ టార్క్ వేరీ అవుతుంటే ఆర్మేచర్ కరెంట్ వేరీ అవుతుంది. కానీ ఈ సిరీస్లో ఉన్న ఫీల్డ్లో కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక ఫీల్డ్ డైవర్టర్ని రీప్లేస్ చేస్తారు. ఫీల్డ్ డైవర్టర్ అంటే
సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి ప్యారలల్గా ఒక డైవర్టర్ రెసిస్టెన్స్ని, ఒక రియోస్టాట్ లాంటి దాంట్ని మీరు ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఆ రియోస్టాట్ని కంట్రోల్ చేయటం వల్ల మీరు ఆ ఫీల్డ్లో నుంచి పాస్ అవుతున్న కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయాలంటే మీకు టోటల్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉండేటట్టుగా మీరు దీన్ని వేరీ చేయాలి. అప్పుడు ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే షంట్ మోటార్ కింద యాక్ట్ అవుతుంది. షంట్ మోటార్ కింద మీకు యాక్ట్ అవుతుంది. అదేవిధంగా సిరీస్లో ఏమవుతుంది, మీకు ఇది ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంచండి. ఇదంతా సిరీస్లో ఉంది కాబట్టి మీకు లోడ్ వేరీ అవుతుంటే అది కూడా వేరీ అవుతుంది. కాబట్టి మీరు కాంపౌండ్ మోటార్లో లోడ్ వేరీ చేస్తుంటే టార్క్ వేరీ అవుతుంది. అప్పుడు మీరు ఈ కాంపౌండ్ మోటార్ని సిరీస్ మోటార్ కింద వాడచ్చు. ఎందుకు ఇంకా చూడండి, ఈ షంట్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉన్నా సరే ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది, టార్క్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు, టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్ మారితే టార్క్ మారుతుంది. ఆర్మేచర్ కరెంట్ మారితే సిరీస్ ఫీల్డ్లో పాస్ అవుతున్న కరెంట్ మారుతుంది. సిరీస్ ఫీల్డ్లో కరెంట్ పాస్ అవుతాం మారుతుందంటే మీకు స్పీడ్ కూడా మారుతుంది. సో చూడండి, ఇక్కడ మీరు సిరీస్ మోటార్ కింద ఆపరేట్ చేసేటైతే కాంపౌండ్ మోటార్ కానీ లేకపోతే సపరేట్లీ మోటార్ కానీ మీరు సిరీస్ కింద వాడేటైతే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నామండి. మీకు చూడండి ఇక్కడ చెప్పాను చూడండి, ఈ సిరీస్ మోటార్ కింద కనుక మీరు వాడేటైతే మీకు ఈ గ్రాఫ్ వస్తుందండి. ఈ గ్రాఫ్నే మీరు ఇక్కడ కూడా ఇదే గ్రాఫ్ని మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి. చూడండి ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే ఏంటి, అబోవ్ రేటెడ్ కింద వాడాలంటే మీరు ఫీల్డ్ని తగ్గియాలి. ఫీల్డ్ ఎప్పుడు తగ్గుతుంది, మీరు కనుక హెవీ టార్క్ అప్లై చేస్తుందంటే హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. హై కరెంట్ పాస్ అవుతుందంటే మీకు ఫీల్డ్ కూడా ఎక్కువ అవుతుంది. ఫీల్డ్ ఎక్కువైతే మీకు స్పీడ్ తగ్గుతుంది. ఎందుకంటే ఈబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ స్పీడ్ ఫ్లక్స్ పెరుగుతుందంటే మీకు స్పీడ్ అనేది తగ్గుతుంది. అప్పుడే మీకు బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే అండి, ఒకసారి ఈ ఈక్వేషన్స్ చూడండి. ఈ ఈక్వేషన్స్ దగ్గర చూడండి, ఈబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ స్పీడ్. మీకు టార్క్ పెరిగిందనుకోండి ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. సిరీస్ మోటార్లో ఏమవుతుందంటే ఆర్మేచర్ కరెంటు ఫీల్డ్లో పాస్ అవుతున్న కరెంట్ సేమ్ ఉంటాయి. సో ఆ ఫీల్డ్ కరెంట్ పెరిగితే ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరిగితే ఈబీ కాన్స్టెంట్గా ఉండడానికి స్పీడ్ అనేది తగ్గుతుంది. సో హై టార్క్ దగ్గర స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, అది వచ్చేసి మీకు ఇక్కడ చెప్పామండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కాన్స్టెంట్ టార్క్ వేరియబుల్ పవర్. దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే జాగ్రత్త చూడండి. దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం, టార్క్ కాన్స్టెంట్గా ఉండాలి, పవర్ వేరియబుల్ అవ్వాలి. ఒమేగా టీ పవర్ ఈక్వల్ టు 2πnt డివైడెడ్ బై 60. ఇప్పుడు మనకి టార్క్ కాన్స్టెంట్గా ఉండాలంటే P దేనికి ప్రపోర్షనల్గా ఉండాలి, స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉండాలి. టార్క్ కాన్స్టెంట్ 2πn/60, ఇవన్నీ కూడా కాన్స్టెంట్. సో P ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K డాష్ ఇంటూ n, అంటే P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n. అంటే ఏంటండి, P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటంటే మీకు పవర్ కన్జంప్షన్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. ఎప్పటిదాకా అండి, రేటెడ్ దాకా. రేటెడ్ వాల్యూ రీచ్ అయిన తర్వాత మీరు పవర్ని ఏం మార్చలేరండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు అప్పుడు టార్క్ని మార్చాలి. పవర్ రేటెడ్ వాల్యూ రీచ్ అయినప్పుడు టార్క్ ఇంటూ స్పీడ్, పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ పవర్ కాన్స్టెంట్గా ఉంచి టార్క్ని మార్చాలంటే టార్క్ని స్పీడ్ని రెండింటిని వేరీ చేసుకుంటా ఉంటే మీరు టార్క్ మారితే స్పీడ్ మారుతుందండి. స్పీడ్ మారుతున్నప్పుడల్లా టార్క్ మారుతుంది. ఓకే అండి, ఈ ప్రకారంగా పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్పీడ్ కాబట్టి మీకు గ్రాఫ్ వచ్చేసి ఇట్లా లీనియర్ గ్రాఫ్ ఉంటుంది. దాని తర్వాత మీరు పవర్ని కాన్స్టెంట్గా ఉంచుతారండి. పవర్ని కాన్స్టెంట్గా ఉంచి టార్క్ మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. టార్క్ పెరిగే కొద్దీ మీకు స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, ఇది వచ్చేసి మీకు మొత్తం అడ్జస్టబుల్ స్పీడ్ డ్రైవ్లో
కాన్స్టెంట్ టార్క్, వేరియబుల్ పవర్, కాన్స్టెంట్ పవర్, వేరియబుల్ టార్క్. ఈ అప్లికేషన్స్ కోసం మనం వాడే మోటార్లు ఏంటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ కానీ కాంపౌండ్ మోటార్ కానీ వాడతామండి. ఆ కాంపౌండ్లో కూడా మళ్ళీ క్యుములేటివ్ కాంపౌండ్, ఇంకోటి డిఫరెన్షియల్ కాంపౌండ్ ఉంటాయండి. మనకి ఆ అప్లికేషన్ని బట్టి ఏ మోటార్ వాడాలో మన అప్లికేషన్ బట్టి తెలుసుకోవాలి. ఓకే అండి. తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి ఆ అప్లికేషన్స్లో టైప్స్ ఆఫ్ అడ్జస్టబుల్ స్పీడ్ డ్రైవ్ మోటార్స్ ఉన్నాయి కదండి, వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. అంటే స్పీడ్ని అడ్జస్ట్ చేస్తా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవేవి ఉన్నాయంటే జాగ్రత్తగా గమనించండి. స్టీల్ మిల్స్లో వాడతాం, రోలింగ్ మిల్స్లో వాడతామండి, సిమెంట్ మిల్స్లో వాడతాం, పేపర్ మిల్స్లో వాడతాం, కన్వేయర్ మిల్స్లో వాడతాం. ఓకే అండి. జాగ్రత్త చూడండి, మీకు ఈ అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి 2 రోల్స్ ఉంటాయండి. 2 రోల్స్లో మీరు కనుక వర్క్ పీస్ అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. సపోజ్ మందపాటి స్టీల్ ఉందండి, దాన్ని మీరు సన్నంగా తయారు చేయాలనుకుంటున్నారు. ఏం చేస్తారంటే 2 రోల్స్ మధ్యలో మీరు ఆ వర్క్ పీస్ని అనేది మూవ్ చేస్తారు. మూవ్ చేసిన ప్రక్రియలో ఏమవుతుందంటే వర్క్ పీస్ యొక్క సైజ్ అనేది తగ్గుతా బయటకు వస్తుంది. ఇదే మీరు స్టీల్ మిల్స్లో కానీ పని చేస్తారండి. రోల్ మిల్స్లో కూడా ఇదే పని అండి, అదేవిధంగా సిమెంట్ మిల్స్లో ఏం చేస్తారంటే సిమెంట్ బస్తాలని మీరు ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు లోడ్ వేసే కొద్దీ ఏమవుతుందంటే టార్క్ అనేది పెరుగుతుంది. టార్క్ పెరిగే కొద్దీ మీకు ఆ సిమెంట్ బస్తాలు కింద నుంచి పైకి వెళ్ళి చేరుకునే స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా సో ఆ పర్పస్ కోసం మీరు ఎంత లోడ్ ఎక్కువ వేసినా సరే తట్టుకోగలిగే శక్తి ఉండడం కోసం మీరు అడ్జస్టబుల్ డ్రైవ్ మోటార్ని వాడతారండి. ఇక్కడ వచ్చేసరికి మీరు సపరేట్లీ ఎగ్జైటెడ్ వాడి ఇట్లాంటి అప్లికేషన్స్ వాడతారు. అదేవిధంగా పేపర్ మిల్లో కూడా అండి, పేపర్ మిల్ ఏమవుతుందంటే ఇప్పుడు బండిల్ ఆఫ్ పేపర్స్ ఉంటాయండి. ఆ పేపర్స్ని కనుక మీరు కటింగ్ చేయాలనుకోండి, సపోజ్ A4 A3 సైజ్లో కట్ చేయాలనుకోండి, అలా కట్ చేయాల్సిన వాటిలో మీకు టార్క్ అనేది ఎప్పుడు వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుంది జాగ్రత్త చూడండి. సపోజ్ మీరు 100 పేపర్స్ పెట్టారు, 100 పేపర్స్ని కట్ చేయడానికి ఒక రకమైన టార్క్ యూజ్ అవుతుంది. 50 పేపర్లే పెట్టారనుకోండి, 100 కన్నా 50 పేపర్లు తక్కువ కాబట్టి మీకు అక్కడ తక్కువ టార్క్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ మీరు 500 పేపర్లు పెట్టారనుకోండి, 100 పేపర్లు ఉన్న టార్క్ ఎంత టార్క్ అయితే ఉపయోగిందో దానికి 5 రెట్ల టార్క్ అనేది మీకు యూజ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మీరు వేరియబుల్ టార్క్ డ్రైవ్ని వాడాలి. ఓకే అండి. దానికోసం మీరు కూడా ఇక్కడ అడ్జస్టబుల్ స్పీడ్ డ్రైవ్ని వాడతారు. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్లు అండి. కన్వేయర్ బెల్ట్లు అంటే సపోజ్ మీరు బొగ్గు గనులు ఉన్నాయి కదండి, బొగ్గు గనుల నుంచి బొగ్గుని తీసుకొచ్చి మనం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్లో వేస్తాం, అంటే థర్మల్ ప్లాంట్స్లో వేస్తామండి. ఈ థర్మల్ ప్లాంట్స్లో కింద ఉన్న బొగ్గుని తీసుకెళ్ళి పైన టాప్ మోస్ట్ నుంచి మనం బర్నర్లోకి వేస్తామండి. మన థర్మల్ ప్లాంట్లో బర్నర్స్ ఉంటాయి కదా, కోల్డ్ని మండేయడానికి బర్నర్స్ ఉంటాయి, ఆ బర్నర్స్లో వేయాలి. అలా బర్నర్స్లో వేయాలంటే ఇప్పుడు మనిషి తీసుకెళ్ళి ఆ బర్నర్స్లో వేయాలంటే సాధ్యం కాదు కదండి. అలాంటి ప్లేస్లో మనం కన్వేయర్ బెల్ట్ని వాడతాం. కన్వేయర్ బెల్ట్లు ఏమవుతుంటే ఇట్లా బౌల్స్గా ఉంటాయండి, వాటిలో మనం బొగ్గుననే వాటిని వేస్తాం. ఆ బొగ్గు పై దాకా తీసుకెళ్ళి ఆ బాయిలర్లో పడేసి మళ్ళీ రిటర్న్ వస్తాయండి. వాటి కోసం మనం కన్వేయర్ బెల్ట్ని వాడతాం. ఇవి వచ్చేసి అప్లికేషన్స్ అండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ అనేది కంటిన్యూ చేద్దామండి. మీకు కనుక మన JLM ఫుల్ కోర్స్ కావాలంటే మన జేదే అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, JLM కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.